మరి మనం ఉష్ణ వహనం అనేది ఎలా జరుగుతుంది? ఓకేనా? ఉష్ణ వహనాన్ని నిర్ధారించేటటువంటి అంశాలు ఏంటి? ఓకేనా? వీటి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఉష్ణ వహనంని ప్రభావితం చేసే అంశాలు. ఉష్ణ వహనంని ప్రభావితం చేసే అంశాలు ఏంటివి? ఉష్ణ వహనాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదైనా ఒక లోహపు దిమ్మెని మనం ఓకేనా వేడి చేస్తున్నాం అనుకుందాం. లోహపు దిమ్మె అనేది ఘన పదార్థం కాబట్టి ఈ సందర్భంలో జరిగేటటువంటి ఉష్ణ ప్రసారం ఏమవుతుంది? ఉష్ణ వహనం. ఇది ఈ లోహపు దిమ్మె యొక్క అడ్డుకోత వైశాల్యం. దీన్ని మనం మధ్యఛేద వైశాల్యం అని కూడా అంటాం. ఇది ఎంత మందంగా ఉంది అనే దాన్ని మనం డి అందాం, థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్. ఇప్పుడు మనం దీంట్లో ఒకవైపు నుంచి ఓకేనా ఉష్ణాన్ని ఓకేనా ప్రసరింపజేస్తున్నప్పుడు ఇది వేడి ప్రాంతం అనుకుందాం, వేడిగా ఉండే ప్రాంతం. ఇది వచ్చేసరికి చల్లగా ఉండే ప్రాంతం అనుకుందాం, చల్లని ప్రాంతం. సాధారణంగా ఉష్ణం అనేది వేడి ప్రాంతం నుంచి చల్లని ప్రాంతానికి ప్రసరిస్తుందని మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ఉండేటటువంటి ఓకేనా ఉష్ణోగ్రతని మనం టీహెచ్ అన్నాం, అంటే టెంపరేచర్ అట్ హాట్ ఎండ్. దీన్ని మనం టీసీ అన్నాం, టెంపరేచర్ అట్ కోల్డ్ ఎండ్. మరి ఈ ఉష్ణ ప్రక్రియలో ఉష్ణ వహనం అనే ప్రక్రియలో ఈ ఘన పదార్థం గ్రహించిన ఉష్ణ రాశిని మనం క్యూ అనుకుంటే, ఈ క్యూ దేనికి అనులోమ సంబంధంలో ఉంటుందంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి. ఇంకా దేనికి అనులోమానుపాతంలో ఉంటుందంటే ఎంత కాలం దీన్ని వేడి చేసాం, అంటే ఉష్ణం ప్రసరించినటువంటి కాలానికి. నెక్స్ట్ ఉష్ణోగ్రత భేదానికి, అంటే టీహెచ్ మైనస్ టీసీ అంటున్నాం కదా, అంటే టెంపరేచర్ అట్ హాట్ ఎండ్ మైనస్ టెంపరేచర్ అట్ కోల్డ్ ఎండ్, దీనికి అనులోమానుపాతంలో ఉంటుంది. కానీ ఈ లోహపు దిమ్మె యొక్క మందం ఉంది కదా, థిక్నెస్, యాక్చువల్ థిక్నెస్ ని టీ అంటాం. ఇక్కడ టైం అనేది కూడా వచ్చింది కాబట్టి మనం థిక్నెస్ ని టీ కాకుండా డి అని కాన్సెప్ట్ లో మనం తీసుకుంటున్నాం. సో దీనికి మాత్రమే విలోమ సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈ అన్నిటిని మనం కంపేర్ చేసాం అనుకో, సో ఉష్ణ వహన ప్రక్రియలో ఒక ఘన పదార్థం గ్రహించేటటువంటి ఉష్ణం ఓకేనా ఆ ఘన పదార్థం యొక్క మధ్యఛేద వైశాల్యానికి అనులోమానుపాతంలోను, ఉష్ణం ప్రవహించిన కాలానికి అనులోమానుపాతంలోను, ఉష్ణం ప్రవహించే వేడి ప్రాంతం చల్లని ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉష్ణోగ్రతలో తేడాకి అనులోమానుపాతంలోను, ఈ లోహపు ఓకేనా దిమ్మె లేదా ఘన పదార్థం యొక్క మందానికి విలోమానుపాతం ఉంటుంది. సో అన్నిటిని మనం కంబైన్ చేస్తే మనకి ఈ ఫార్ములా వస్తుంది, క్యూ ప్రపోర్షనల్ టు ఏ, అలాగే టీహెచ్ మైనస్ టీసీ, దీన్ని మనం డెల్టా టీ అని కూడా రాయొచ్చు, ఇంటూ స్మాల్ టీ అపాన్ స్మాల్ డి. ఈ ప్రపోర్షనాలిటీ మనం రిమూవ్ చేసినప్పుడు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రాస్తాం, దాన్ని మనం కే అని రాస్తున్నాం. ఓకేనా? సో ఈ కే తర్వాత మనం ఇక్కడ ఒక ఏ అనేటువంటి ఆ వాల్యూ అట్టే రాసి ఓకేనా టీహెచ్ మైనస్ టీసీ అనేది అట్ట రాసి, టీ అనేది అలాగే రాసి, డి అనేది అట్ట రాస్తున్నాం. మరి ఇక్కడ ఈ కే ప్లేస్లో ఏమనుకుంటున్నాం ఓకేనా, ఇక్కడ ఈ కే ప్లేస్లో మనం ఏం రాసుకుంటున్నాం అంటే ఈ కేనే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక జి అనే వాల్యూతో రాసాం అనుకుందాం. ఓకేనా జిఏ టీహెచ్ మైనస్ టీసీ, లేదా దీన్ని కాన్స్టెంట్ అని రాసిన తప్పే లేదు, ఇంటూ టీ బై డి. మరి ఇక్కడ ఈ కాన్స్టెంట్ లేదా జి అని రాసాం కదా, దీన్నే మనం ఏమంటారంటే ఇక్కడ ఉష్ణవహన గుణకం అంటున్నాం. ఉష్ణవహన గుణకం ఇక్కడ ఈ కే అనే ప్లేస్ లో రాసాం కదా, దాన్నే మనం ఉష్ణవహన గుణకం లేదా ఉష్ణ వాహకత్వం అంటాం.
ఇప్పుడు ఈ ఉష్ణవాహకత్వం కే లేదా జీకి ఫార్ములా మనం ఏం రాయొచ్చు అంటే, సరే కే అని రాద్దాం. కే ఈజ్ ఈక్వల్ టు క్యూ బై క్యూ బై క్యూ బై ఏటీ క్యూ బై ఏటీ ఇంటూ టీహెచ్ మైనస్ టీసీ ఇంటూ ఓకేనా డి. ఇప్పుడు దీనికి ఎస్ఐ యూనిట్ రాస్తే ఏమొస్తుంది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి కే అనే దానికి ఏమైనా ఫార్ములా వచ్చింది. సో కే ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం మొత్తం ఒకసారి ఫార్ములా చూద్దాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, కే ఏ స్మాల్ టీ క్యాపిటల్ టీహెచ్ మైనస్ టీసీ బై డి వచ్చింది. మరి ఇప్పుడు ఈ కే ప్లేస్లో ఏమొస్తుందంటే క్యూ ఇంటూ డి బై ఏ ఇంటూ టీహెచ్ మైనస్ టీసీ ఇంటూ ఓకేనా ఇది స్మాల్ టీ, ఇది వస్తుంది అంతేగా. మరి ఇక్కడ ఈ క్యూ అంటే ఏంటి, ఎనర్జీ కదా. క్యూ అంటే ఉష్ణం కాబట్టి దాన్ని ఎనర్జీ అంటాం. దాన్ని వర్క్ అనుకుంటే వర్క్ బై ఈ టైం తీసుకుంటే ఇక్కడ మనకి డి బై ఏ ఇంటూ టీహెచ్ మైనస్ టీసీ. ఇప్పుడు దీనికి మనం యూనిట్ రాస్తే ఆ యూనిట్ ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ వర్క్ బై టైం అంటే ఇది పవర్ ఇంటూ ఇక్కడ అది డయామీటర్ అంటే డి డయామీటర్ కదా, థిక్నెస్ డి అంటే థిక్నెస్ కదా, ఇంటూ ఏ ఇంటూ ఇది టెంపరేచర్. ఇప్పుడు యూనిట్స్ రాస్తే పవర్కి వాట్ ఇక్కడ థిక్నెస్కి మీటర్ ఓకేనా బై ఇక్కడ ఇది మీటర్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ టీ వచ్చేసరికి టెంపరేచర్ కాబట్టి కెల్విన్. సో అప్పుడు మనకి దీనికి ఎస్ఐ ప్రమాణం ఏమొస్తుంది, ఉష్ణ వహన గుణకానికి ఎస్ఐ ప్రమాణం వచ్చేసరికి ఇక్కడ దీంట్లో మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే వాట్ ఓకేనా, వాట్ పర్ మీటర్ ఇంటూ కెల్విన్. సో నీట్గా రాస్తే వాట్ మీటర్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఇక్కడ మనం ఏదో మిస్ చేసినట్టున్నాం, ఏం మిస్ అయ్యా, ఇక్కడ దీంట్లోకి కలిపేసాం. ఇక్కడ క్యూ అంటే ఉష్ణం అంటే ఇది శక్తి బై కాలం, శక్తి అంటే పని కాబట్టి పని బై కాలంని నేను ఓకేనా పవర్ అని రాశాను. ఓకే, సో ఇది ఓకేనా దీని యొక్క ఎస్ఐ ప్రమాణం. అంటే ఒక్కొక్క ఘన పదార్థానికి ఒక్కొక్క కే విలువ ఉంటుంది. ఆ కే విలువ మారిన ప్రతిసారి అది గ్రహించేటటువంటి ఉష్ణ పరిమాణం పెరుగుతుంది. ఇక్కడ కానీ మీరు గమనిస్తే ఇక్కడ ఉష్ణ వహన ప్రక్రియలో ఘన పదార్థం గ్రహించే ఉష్ణ రాశి క్యూ ఈజ్ ఈక్వల్ టు కేఏ టీహెచ్ మైనస్ టీసీ ఇంటూ స్మాల్ టీ బై డి. దీని అర్థం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఫార్ములాలో ఈక్వాలిటీ సైన్కి ఆపోజిట్గా ఉండేవి ఎప్పుడు అనులోమ సంబంధాలు ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఈ కే వాల్యూ ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్లో క్యూ వాల్యూ ఉంది, అంటే ఇక్కడ ఏం లేకపోతే బై వన్ ఉన్నట్టేగా. అంటే ఈ రెండు ఎదురెదురుగా ఉన్నాయి కాబట్టి అది గ్రహించే ఉష్ణ రాశి ఈ ఉష్ణవాహక గుణకానికి అనులోమ సంబంధం ఉంటుంది. అంటే ఏ పదార్థానికైతే కే వాల్యూ ఎక్కువ ఉంటుందో అది తొందరగా ఉష్ణవహన ప్రక్రియలో ఉష్ణాన్ని ఎక్కువగా గ్రహిస్తుంది. ఏ పదార్థానికైతే కే విలువ తక్కువ ఉంటుందో ఉష్ణవహన ప్రక్రియలో అది తక్కువ ఉష్ణాన్ని ఓకేనా గ్రహిస్తుంది. ఇది ఉష్ణవహనానికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ రెండవ రకమైనటువంటి ఉష్ణ ప్రసరణ విధానం గురించి మనం నేర్చుకోబోతున్నాం. రైట్, సో రెండవ రకమైనటువంటి ఉష్ణ ప్రసరణం ఏంటి అంటే ఇది ఉష్ణ సంవహనం. ఇంగ్లీష్లో దీన్ని కన్వెక్షన్ ఆఫ్ హీట్ అంటున్నాం. ఉష్ణ సంవహనం కన్వెక్షన్ ఆఫ్ హీట్ ఓకేనా. రైట్, మరి ఉష్ణ సంవహనం అంటే ఏంటి? ఇది ఎక్కువగా మనకి ద్రవాలు వాయువుల్లో జరిగే ఉష్ణ ప్రసరణ విధానం ఓకేనా.
ఇది ద్రవాలు వాయువులో జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇది ద్రవాలు వాయువులో జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే పదార్థంలోని అణువుల కదలిక వల్ల జరిగే ఉష్ణ ప్రసరణం. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్తామంటే గాలి వేడెక్కడం, నెక్స్ట్ నీరు వేడెక్కడం, నెక్స్ట్ ఆహార పదార్థాలని ఉడికించడం, ఆహార పదార్థాలని ఉడికించేటప్పుడు అవి ఉడకడం, నెక్స్ట్ వంటగదిలో వేడిగాలులు పైకి ప్రసరించడం, ఇలాంటి సందర్భాల్లో జరిగేటటువంటి ఓకేనా ఉష్ణ ప్రసరణం, ఉష్ణ సంవహనం. ఎగ్జాంపుల్కి ఒక పాత్రలో మనం నీటిని వేడి చేస్తున్నాం అనుకుందాం. సో ఈ నీటిని వేడి చేసేటప్పుడు మొదటగా మనం కింది భాగం నుంచి కదా ఉష్ణాన్ని దానికి అందిస్తుంటాం. అప్పుడు అది ఓకేనా ఈ పాత్ర అడుగు భాగం నుంచి, ఈ పాత్ర యొక్క అడుగు భాగం నుంచి ఉష్ణాన్ని గ్రహిస్తుంది. అప్పుడు మొదటగా అడుగు భాగం ఉన్నటువంటి నీటి అణువులు వేడెక్కడం మొదలు పెడతాయి. మరి అడుగు భాగంలో ఉన్నటువంటి అణువులు మొదటిగా ఉష్ణాన్ని గ్రహించి వేడెక్కితే అవేమవుతాయి, తేలికవుతాయి. ఓకేనా, వేడెక్కినటువంటి అణువులు తేలికవుతాయి, అంటే ఈ అణువులు పైకి వెళ్తాయి. అప్పుడు పైన ఉన్నటువంటి అణువులు ఏమవుతాయి, కిందికి వస్తాయి. అవి మళ్ళీ వేడెక్కి పైకి వెళ్తాయి, మళ్ళీ మిగిలినవి కిందికి వస్తాయి. ఇలా వేడెక్కినవి పైకి వెళ్ళడం, చల్లగా ఉండేవి కిందికి రావడం, ఇలా అణువుల మధ్య కదలిక జరుగుతూ ఉష్ణం ప్రసరిస్తే దాన్ని మనం ఉష్ణ సంవహనం అంటున్నాం. అర్థమైందా? ఇంకొక మెయిన్ ముఖ్యమైన అనువర్తనం ఏంటంటే సముద్ర పవనాలు, భూపవనాలు ఏర్పడడానికి గల కారణం సముద్రాల నుండి ఓకేనా సముద్రాల నుండి సముద్ర పవనాలు, అలాగే భూమి నుండి భూపవనాలు, ఈ రెండు ఏర్పడడానికి కారణం ఉష్ణ సంవహనం. సో దీన్ని మనం డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు వేసవి కాలంలో నదులు లేదా సముద్ర పరిసర ప్రాంతంలో మనం ఓకేనా నడుస్తున్నప్పుడు, వేసవి కాలంలో నదులు అలాగే సముద్రాల పరిసర ప్రాంతంలో మనం ఉన్నప్పుడు ఈ నదులు సముద్రాల దగ్గర చల్లగా అనిపించడానికి గల కారణం, చల్లగా అనిపించేందుకు గల కారణం ఓకేనా. సో ఉష్ణ సంవహన ప్రక్రియ ద్వారా ఆ అనుభూతి మనకు కలుగుతుంది. ఎలా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక నది యొక్క పరిసర ప్రాంతం అనుకుందాం. ఇదే ఒక నది. ఈ నది ఓకేనా వేసవి కాలంలో ఓకేనా సూర్యకిరణాలు ఈ నది నీటి ఉపరితలం మీద పడినప్పుడు నీరు ఏమవుతుంది, ఈ నీరు అనేది ఓకేనా పైకి ఓకేనా బాష్పీభవనం చెందుతుంది నీరు.
అంటే ఇక్కడ జరిగిన ప్రక్రియ ఏంటి? బాష్పీభవనం. మరి బాష్పీభవనం అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ కాబట్టి ఎప్పుడైతే ఈ నది లేదా సముద్రంలో ఉండేటువంటి నీరు బాష్పీభవనం జరిగేటప్పుడు ఈ ఉపరితలం ఏమవుతుందంటే చల్లబడుతుంది. అంటే ఇది ఓకేనా శీతలీకరణ ప్రక్రియ కాబట్టి ఈ ఉపరితలం చల్లబడుతుంది. ఈ చల్లబడినటువంటి ఉపరితలం నుంచి గాలి దాన్ని ఏం చేస్తుందంటే భూమి మీదకి ప్రసరింపజేసేలా ఓకేనా చేస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇది ఒడ్డు అనుకుందాం, ఈ ఒడ్డు మీదకి ఓకేనా ఈ చల్లగాలి ప్రసరిస్తుంది. అప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఆ చల్లని అనుభూతి కలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇదే ఒడ్డు మీద ఉన్నటువంటి గాలి ఏమవుతుంది? సూర్యకిరణాల వల్ల వేడెక్కి పైకి వెళ్తుంది. అంటే ఇక్కడ గాలి అనేది ఉండదు కాబట్టి ఇది అల్పపీడన ప్రాంతంగా మారుతుంది. మరి ఇది అల్పపీడన ప్రాంతం కాబట్టి ఓకేనా ఈ ప్రాంతానికి ఇక్కడ నుంచి అంటే సముద్రం లేదా నది వైపు నుంచి ఓకేనా గాలులు వీస్తాయి. వీటిని మనం సముద్ర పవనాలు అంటున్నాం. ఓకేనా సముద్ర పవనాలు. మరి ఎప్పుడైతే ఈ నది యొక్క ఉపరితలంలో బాష్పీభవనం జరగడం వల్ల ఇక్కడ చల్లని ప్రాంతం ఏర్పడిందో చల్లని ప్రాంతంకి ఈ ఒడ్డులో ఉండేటువంటి వేడి ప్రాంతం నుంచి గాలులు తిరిగి వ్యతిరేక దిశలో వీస్తాయి. ఇలా ఈ వ్యతిరేక దిశలో ఇక్కడి నుంచి వీస్తున్న వీటిని ఏమంటారంటే భూపవనాలు అంటున్నాం. ఓకేనా సో ఈ సముద్ర పవనాలు భూపవనాలు ఈ రెండు ఏర్పడడానికి వెనక కారణం ఉష్ణవహన ప్రక్రియ. మరి ఇక్కడ ఉష్ణ వహనం దేనిపై ఆధారపడి ఎక్కువగా జరుగుతుంది తక్కువగా జరుగుతుంది అంటే ఇక్కడ ఉష్ణ వహనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి? ఓకేనా ఉష్ణ వహనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో ఉష్ణ వహనాన్ని ప్రభావితం చేసే కారకాలలో మొదటిది ఓకేనా ఉపరితలాలపై ఉండే ఉష్ణోగ్రతలో తేడా, ఇదొకటి. ఉష్ణోగ్రతలో తేడా. రెండోదసరికి ఉపరితలాల యొక్క వైశాల్యాలు. ఉపరితలాల వైశాల్యాలు. ఓకేనా సో ఈ రెండింటి మీద ఆధారపడి మాత్రమే ఉష్ణవహన ప్రక్రియ అనేది జరుగుతుంది. అంతేగాని ఉష్ణవహన ప్రక్రియల లాగా ఉపరితల వైశాల్యము, ఉష్ణోగ్రతలో తేడా, ఉష్ణం ప్రసరించిన కాలం, ఆ ఘన పదార్థం యొక్క మందం, ఇటువంటి ఓకేనా అంశాలపై ఓకేనా ఉష్ణ సంవహనం ఆధారపడదు. ఉష్ణ సంవహనం ఆధారపడేది రెండు విషయాలే. ఏ రెండు ఉపరితలాల మధ్యలో ఉష్ణం అనేది సంవహనం ప్రక్రియ ద్వారా ప్రసరిస్తుందో ఆ రెండు ఉపరితలాల్లో ఉండే ఉష్ణోగ్రతలు తేడా మీద అలాగే ఆ ఉపరితలాల యొక్క వైశాల్యం మీద మాత్రమే ఉష్ణ సంవహన ప్రక్రియ అనేది ఆధారపడుతుంది. ఓకేనా ఇది నెక్స్ట్ ఉష్ణ వికిరణం అనే కాన్సెప్ట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా థ్యాంక్ యూ.